ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి వారాల్లో మత్తయి సువార్త ధ్యానం 19వ అధ్యాయంలో 3 భాగాలు మనం విన్నాం. ఇక చివరి భాగాన్ని ఈ వారం మనం వినబోతూ ఉన్నాం. దేవుని కృపను బట్టి మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం నుండి 30 వచనాలు, ఈ 7 వచనాల యొక్క వాక్య వివరణ ఇప్పుడు మనం నేర్చుకుందాం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే పైన ఏం జరిగిందంటే గడిచినటువంటి వారాన తెలియచేసినట్లుగా ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏ మంచి పని చేయాలని అడిగారు. దానికి ప్రభువారు సమాధానం చెప్పారు. అతడు విన్నాడు. అయితే యేసు ప్రభువారు ఏమడిగినా ఇచ్చేటంత ఉన్నతమైన స్థాయిలో అతను ఉన్నప్పటికీ ప్రభువారు కోరింది ఏంటంటే, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పారు. ఎప్పుడైతే ప్రభువారు మాట అన్నారో అది అతనికి నచ్చలా, వ్యసనపడి వెళ్ళిపోయాడు అని ఉంది. అతనైతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిష్యులకు ఒక నిగూఢమైన సత్యాన్ని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఏంటిది అంటే, తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ సందర్భం కొరకు ఒక మాట చెప్తా ఉన్నా. ఆనాడు ధనవంతుడైన వాడు యేసుప్రభుని వెంబడించాలి అంటే వ్యసనపడి నొచ్చుకుని వెళ్ళిపోయాడు. మరి వాడికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఎలా ఉంటుంది? ఉండదు. ఇది మర్చిపోకుండా మనం గుర్తుంచుకోవాలి. ఇక రెండవది, శిష్యులతో ప్రభువారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? ధనవంతుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని చెప్తా ఉన్నారు. ధనవంతుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ బోధకులు, సేవకులు, వీళ్ళ గురించి మనం ఒక మాటను ఆలోచిద్దాం. ఆనాడు ధనవంతుడు ఏ విధంగా అయితే పరలోకాన్ని పొందుకోకుండా పోగొట్టుకుని వెళ్ళిపోయాడో, నేడున్నటువంటి బడా సేవకులు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. నువ్వెవడవయ్యా చెప్పడానికంటే యేసు ప్రభువారి మాటలను బట్టి. అదేంటి యేసు ప్రభువారి మాటలను బట్టి అంటే ఆయన ఇష్టమా అంటే ఆయన ఇష్టమే. తండ్రి ఇష్టం కాదా? తండ్రి లేడు కదా. తండ్రి ఉన్నాడని చదువురాని మీరు చెప్తున్నారు. తండ్రి లేడు ఆయనకి. మరి పరలోకం ఇవ్వడం అంటే ఆయన ఇష్టమేనా? ఆయన ఇష్టమే. పరలోకానికి అధిపతి, అధినాయకుడు, వానరు ఆయనే చెప్తూ ఉన్నాడు. ఏమని? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే దుర్లభం అని చెప్తున్నాడు. దుర్లభం అంటే ఆడు తలకిందులుగా తపస్సు చేసినా అది పొందుకోలేడని చెప్తున్నాడు. ఎవడు పొందుకోలేడు? ధనవంతుడు పొందుకోలేడు అని చెప్తున్నాడు. ఎందుకు పొందుకోలేడు? ఎందుకనో కింద వివరణ ఆయనే ఇస్తున్నాడు. మరి ఇప్పుడు ఉన్న సేవకుల గురించి ఆలోచిద్దాం. సేవకుల్లో ఎంతమంది పేదరికంలో ఉన్నారు? ఎంతమంది ధనవంతులుగా ఉన్నారు? ఓ సేవకుడు సెల్ఫీ ఇవ్వడానికి ఒక రేటు, బాప్తిస్మం ఇవ్వడానికి ఇంకో రేటు, మెచ్యూర్ ఫంక్షన్కి ఒక రేటు, బర్త్డే ఫంక్షన్కి వస్తే అదొక రేటు, పెళ్ళి చేస్తే ఇంకో రేటు. ఏంటి రేట్లేంటి? సేవకులకి విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన మేడలు, విలాసవంతమైన విమానాలు, భవంతులు, డబ్బులు. ఇదే బైబిల్ కలిగినటువంటి అనేక మంది సేవకులకి పూట గడవడం కూడా కష్టంగా ఉంది. తినడానికి తిండి లేదు, సరైన వస్త్రాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, పిల్లలకి సరైన చదువు లేదు. ఇదేంటి? ఇద్దరు సేవకులే, ఇద్దరు ఒకే బైబిల్ పట్టుకున్నారు, ఇద్దరు కూడా యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఏంటి మరి అంటే, ఈ బడా కార్పొరేట్ సేవకులు ఎవరైతే ఉన్నారో
ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి పరలోకంలో చోటు లేదని మనం గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళకి పరలోకం పొందుకోరు కాబట్టి భూమి మీద ఉన్న అన్ని సుఖాలు, అన్ని సంతోషాలు, అన్ని ఆనందాలు ఇక్కడే పొందేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇంక పరలోకంలో చోటు లేదు. కానీ ఈరోజు సేవకులుగా ఎందరైతే ఇబ్బందికరమైన జీవితాలను అనుభవిస్తూ యేసు ప్రభువును ప్రకటిస్తున్నారో, ప్రాణాలు ఫనంగా పెడుతున్నారో, జీవితాలు ఆయన కోసం సమర్పించుకున్నారో వాళ్ళకు పరలోకంలో చోటు ఉంది. రాబోయే రోజుల్లో శిష్యులు కూడా ఇలాగ ధనవంతులుగా ఇలాగా ఆ ధన వ్యామోహంలో బ్రతుకుతారేమో అని ముందుగానే గ్రహించినటువంటి ప్రభు చెప్తూ ఉన్నాడు ధనం కోసం. ఆల్రెడీ యోధా ఇస్కరియోత్ అనేటటువంటి వ్యక్తి ధనం కోసమే కదా ప్రభువుని అమ్మేసుకున్నాడు. ధనం కోసమే కదా అమ్మేశాడు. రాబోయే రోజుల్లో నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘ భారము, స్వార్థ భారము మీ భుజాల మీద వేసి నేను వెళ్తా. వెళ్ళిన తర్వాత మీరు ధనానికి దాసులుగా మారిపోతే, సిరికి దాసులుగా మారిపోతే దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? దేవుని రాజ్యంలో ధనవంతులకు ఒక ప్లేసు, పేదవాళ్ళకు ఒక ప్లేసు ఉందా? అలా లేదు కదా. కనుక యేసు ప్రభు వారు ఒక ఎంతో ఆలోచనాత్మకమైనటువంటి సందేశాన్ని ఆనాడు శిష్యులకు చెప్తా ఉన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన బల్లగుద్ది? ఎందుకంటే పరలోక అధిపతి ఆయనే, ఇచ్చేది ఆయనే. కాబట్టి చెప్తున్నాడు ఎవరు వస్తారో ఎవరు రారో, నేను ఎవరిని పిలుస్తానో ఎవరిని పిలవనో అంతా కూడా డేటా ఆయన చేతుల్లోనే ఉంది. ఇంకేం చెప్తున్నారు ఆయన? ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు ఆయన, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని చెప్తున్నాడు. ఎలా ఉందో చూడండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్తున్నాను. దీన్ని ఆలోచించారు జనాలు, సేవకులు, పాస్టర్లు ఆలోచించి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, ఒంటె సూది బెజ్జంలో దూరటం సులువు అన్నాడు ప్రభువారు. ఎలాగని ఆలోచించి వెళ్ళి ఒక థియరీని తీసుకొచ్చారు. ఒంటేమో క్యామిల్, ఇంత పెద్దగా ఆకారం, భారీ ఆకారం కలిగి ఉంటుంది. సూదేమో అసలు సూదిలో దారం పెట్టడానికే మన కళ్ళు సరిగా కనబడవు, అంత చిన్న కన్నం ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఒంటె అంత చిన్న కన్నంలో ఎలా దూరుతుంది? దూరుతుందని ప్రభు వారు చెప్పారు కాబట్టి వీళ్ళు దూర్చేశారు. ఎలా దూర్చారంటే ఒంటె ప్రారంభం ఎలాగా? ఏ జీవి ప్రారంభమైన కణమే కదా, కంటికి కనబడినటువంటి సూక్ష్మ కణం. ఇప్పుడు సూది బెజ్జం దగ్గరికి ఆ యొక్క కణం అంటే ఏదైతే ప్రారంభ స్థితి ఉందో ఆ ప్రారంభ స్థితిలో కణాలుగానే కదా ఉండేది, కంటికి కనబడినటువంటి కణమే కదా. ఇప్పుడు ఆ ద్రవం దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఆ సూది దగ్గర ఆ ద్రవాన్ని పోస్తే ఎంతైనా వెళ్తాయిగా. ఆ ద్రవంలో ఏమున్నాయంటే ఒంట్లో ఉంటాయి. ఇదో తీరి తీసుకుని వచ్చారు. ఇట సరే మీరు అన్నట్టుగానే సూది కన్నంలో ఆ యొక్క కణం ఆ లిక్విడ్ పోసి అలా వెళ్ళిపోయిందంటే యేసుప్రభు అది చెప్పారా? యేసుప్రభు అది చెప్పారా? మరి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆయన అలా అన్నారు కాబట్టి ఇంక అలా జరిగిపోయింది. ఒంటె ప్రారంభం అనేది లిక్విడ్ ఫామ్ కాబట్టి, లిక్విడ్ రూపంలోనే ఉంటుంది, అందులో కణాలు ఉంటాయి కాబట్టి అదే ఒంటె ప్రారంభం కాబట్టి మగ ఒంటిలో నుండి ఆడ ఒంటిలోనికి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ థియరీ తీసుకుని వచ్చారు. అంటే సంపర్కాన్ని గురించి మాట్లాడారు, ఒంటె యొక్క సంపర్కం గురించి మాట్లాడారు. అదేనా యేసుప్రభు వారు చెప్పింది? అదేనా? ఆయన అలా చెప్పలా, మీరు ఊహించుకున్నారు అంతే. మీరు ఊహించుకుని అలా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకసారి మళ్ళీ చదువుదాం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుడు సులభమని మీతో చెప్పుచున్నాను నేను.
ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు కణాలు, ఆ లిక్విడ్ అందులోనికి ఇది వెళ్తుంది, ఇందులోకి అది వెళ్తుంది, అది కాదు అక్కడ మ్యాటర్. అక్కడ విషయం ఏంటంటే సూది బెజ్జం అనేది కంటికి కనబడనంత సూక్ష్మంగా ఉంటుంది. అందులోనికి ఒంటి ఎలా వెళ్తుంది అసలు? అది అసలు వెళ్ళేటటువంటి ప్రసక్తే లేదు. మరి ప్రభు వారు చెప్పారు. ఏం చెప్పారు ఆయనంటే, ఒంటే సూది బెజ్జంలో దూరదో వెళ్ళదో, అలాగే ధనవంతుడు కూడా పరలోకానికి వెళ్ళడో. అర్థమవుతుందా? మరి ఇక్కడ కణాల దగ్గరికి తీసుకెళ్ళి కణాలు సూదులు పోతే వెళ్తాయి కదా, అది మీ పిచ్చేది. ఆయన దాని గురించి మాట్లాడలా. ప్రారంభ స్థితి గురించి మాట్లాడడం లేదు ఆయన. కణాల గురించి మాట్లాడడం లేదు ఆయన. ఆయన మాట్లాడింది వేరు, మీరు అర్థం చేసుకున్నది వేరు. మీకు చెప్పాడు ఇటు ఆయన కణాల గురించి. ఆయన చెప్పలేగా. ఆయన చెప్పంది మీరెందుకు మాట్లాడతారు? ఆయన ఉద్దేశం ఏంటంటే ఒంటే ఎలాగైనా సరే సూది బెజ్జంలో దూరదు. అది జరిగే పని కాదు. అలాగే అది ఏ విధంగా అయితేనే జరగదో, అలాగే ధనవంతుడు ఏం చేసినా, డబ్బులు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, వజ్ర వైడూర్యాలు ఇచ్చినా, ఆస్తి పాస్తులు ఇచ్చినా, ఏం చేసినా సరే ఆ ధనవంతుడు మనసు ధనం మీద ఉంటుంది. దేవునికి వాడు హృదయంలో చోటు ఇవ్వలేడు. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడనే చెప్తున్నాడు, చించుతాడని కాదు. అర్థమవుతుందా? కనుక ఈ విధంగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుడు సులభమని మీతో చెప్పుచున్నాను. సులువుగా దూరిపోద్దని చెప్తున్నాడు మరలా ఆయన. సులువుగాను దూరదు, కష్టంగాను దూరదు. అంటే కొన్ని వాక్యాలు ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటోడు అని అడిగితే కొంతమంది అతను చాలా చెడ్డోడు, కానీ ఏం చెప్తారంటే కొంచెం ఎటకారంగా, ఈడంత మంచోడు ఇంకా దేవుడు కూడా ఉండడని చెప్తారు. అదేంటి? ఈడంత మంచోడు ఇంకొకడు ఉండడు, అసలు దేవుడు కూడా ఈడంత మంచోడు కాదని చెప్తారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవును మహాప్రభు, నువ్వు చాలా గొప్పోడివి, దేవుడి కంటే కూడా గొప్పోడు అని నిన్ను గురించి ఎంక్వైరీ వేస్తే అందరూ చెప్తున్నారు. అలాగ అర్థం చేసుకునేది అలా కాదుగా. దేవుడి కంటే కూడా ఈడే గొప్పోడు, ఈడే మంచోడు, ఈడంత మంచోడు ఇంకా ప్రపంచంలో ఉండడంటే, అంటే వీళ్ళు చెప్పే ఉద్దేశం ఏదో రివర్స్లో చెప్తున్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు. ఈడు మంచోడని చెప్పేది అది మంచోడని తీసుకోవడానికి వీల్లేదు. అలాగే బైబిల్లో ఆదికాండంలో కూడా నరుల చెడుతనం భూమి మీద గొప్పది అన్నాడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పది అన్నాడు. అంటే ఇప్పుడు ఎలా తీసుకోవాలి? భూమి మీద చెడిపోయినటువంటి నరులు, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులు, వాళ్ళ సైకోయిజం గొప్పదని తీసుకోవాలా? అక్కడ గొప్పదని నిన్ను తీసుకోమని కాదు. అసలు మంచే లేనప్పుడు, ఉన్నదంతే చెడే ఉన్నప్పుడు ఆయన చెప్పేటటువంటి మాట ఇదే ఉంది అని చెప్తున్నాడు అక్కడ. సేమ్ దీన్ని అంటే కొన్ని వాక్యాలు మనం రివర్స్లో ఆలోచించాలి, ఉన్నది ఉన్నట్టు తీసుకోవడానికి వీల్లేదు. కనుక ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఒంటే సూది బెజ్జంలో ఎప్పటికీ దూరదు. అలాగే ధనవంతుడు కూడా వాడు ఏం చేసినా సరే పరలోక రాజ్యంలో వాడికి ప్రవేశం లేదని చెప్తున్నాడు. దీని గురించి ఆల్రెడీ నేను బైబిల్ సెమినార్లో మాట్లాడాను. మీకు ఒకవేళ మరి అబ్రహాము ధనవంతుడే కదా, మరి అబ్రహాము గారు పరలోకాన్ని ఎలాగా సంపాదించుకున్నారు? లాజరు ధనవంతుడి సందర్భంలో మరి ఆ ధనవంతుడు ఎందుకు సంపాదించుకోలేకపోయాడు అని డౌట్ వస్తే కనుక ఆల్రెడీ నేను సెమినార్ మెసేజ్లో మాట్లాడాను, అది చూడండి. సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమా అని ఉంటుంది, లేక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమా అని ఉంటుంది. ఒకసారి చూడండి. అందులో అబ్రహాము గారు, తర్వాత లాజరు సందర్భంలో ఉన్నటువంటి ధనవంతుడు, దరిద్రుడు, ధనవంతుడు, లోకసువార్త 18లో ఉంటుందిగా. ఆ సందర్భాలు నేను అందులో మాట్లాడాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సరే, ఇక్కడ మనం ఆలోచించినప్పుడు 25వ వచనం, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి. ఎందుకు ఆశ్చర్యం వచ్చింది అంటే ఆయన అంత విభిన్నంగా చెప్పాడు, ఆయన బోధ అంత విభిన్నంగా
ఉంటుంది. అంత సులువుగా అర్థం చేసేసుకునే మాటలు ఆయన మాట్లాడే ఎప్పుడు కూడా. కనుక శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడ్డారట. మిక్కిలి ఆశ్చర్యపడి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఏమని? అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా. మంచి ప్రశ్న వచ్చింది వీళ్ళకి. అలా అయితే ఎవడైనా రక్షణ పొందగలడా అని అడిగారు. రక్షణ పొందగలడా? ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి, శిష్యులను చూచి మాట్లాడుతూ ఉన్నారు. యేసు, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. దేని గురించి చెప్తున్నాడు ఆయన? రక్షణ ప్రణాళికను గురించి చెప్తూ ఉన్నాడు. రక్షణ ప్రణాళికను గురించి చెప్తూ ఉన్నాడు. ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్తూ ఉన్నాడు. దేవునికి సమస్తం సాధ్యమే. ఒకసారి ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులు మాట్లాడితే ఇదే వాక్యాన్ని తీసుకుని, దేవునికి సమస్తము సాధ్యమే, పెళ్ళి దేవునికి సమస్తము సాధ్యమే, పిల్లలు దేవునికి సమస్తము సాధ్యమే, ఇల్లు కట్టుకోవడం సమస్తము సాధ్యమే, ఫంక్షన్లు సమస్తము సాధ్యమే. దేవునికి అది సాధ్యం ఇది సాధ్యం కాదనేది ఏమి ఉండదు. ఆయన అన్నిటినీ సాధ్యము చేయగలడు. అన్నిటినీ ఆయన సాధ్యం చేయగలడు, సుసాధ్యం చేయగలడు. మరి ఎందుకు దేవునికి సమస్తము సాధ్యం అన్నది? రక్షణ ప్రణాళికను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంతే తప్ప నువ్వు అనుకునే ప్రతి పనికి మాలింది పట్టుకొచ్చి దేవునికి సమస్తం సాధ్యమే, దేవునికి సాధ్యమే, దేవునికి సాధ్యమే ఏంటిది? నిన్ను అప్లై చేసుకోమన్నారు ఆ వాక్యాన్ని. నువ్వు చేసే ప్రతి పనికి మాలిన పని గురించి మాట్లాడుతూ దేవునికి సాధ్యమే, దేవునికి సాధ్యమే, ఇది ఒక్కడు దొరికింది మీకు అప్పనంగానా? ఆయన మాట్లాడే కాంటెక్స్ట్ ఏంటి అక్కడ? ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ విషయాలన్నీ పక్కన పెట్టి దేవునికి సాధ్యం, దేవునికి సాధ్యమేరా అయ్యా, దేవునికి సాధ్యమే. అలాగని ఏది పడితే అది చేసేస్తాడు ఆయన. ఏది పడితే అది నువ్వేది అడిగితే చేసేస్తాడా? ఒకడు 100 ఏళ్ళు బతికేయాలంటాడు, చేసేస్తాడా? వాడికి హెలికాప్టర్ విమానం కావాలంటాడు, ఇచ్చేస్తాడా? చదవనటువంటి బడితే పాస్ అయిపోవాలంటాడు, చేసేస్తాడా? పనికిరానోడికి పెద్ద ఉద్యోగం కావాలంటాడు, ఇచ్చేస్తాడా? ఏంటి అసలు దేనికి వాడాలి వాక్యాన్ని? నువ్వు చేసే ప్రతి పనికి మాలిన దానికి దేవునికి సాధ్యం, దేవునికి సాధ్యం, ఇది ఒకటి అలవాటు అయిపోయింది. పాస్టర్లు కూడా కొంతమంది వచ్చి ప్రార్థన అడుగుతారు, పలానా దానికోసం చేయండి అని. అంతే, వీడు చేసేస్తాడు, అది ఇచ్చే, ఇది ఇచ్చే అని. అసలు నిన్నేం అడగమన్నారు? దేనికోసం అడగమన్నారు? దేవుడు ఏది ఇస్తానన్నాడు? దేనికోసం అడగమన్నాడు? ఈ జ్ఞానం నీకు వద్దా? వాళ్ళు ఏదో చేయమన్నారు, నువ్వు చేసేస్తావా? వాళ్ళు చేసేయమన్నారు, నువ్వు చేసేసావు. ఏంటది? దేవునికి సాధ్యమే కదండి. మరి మాకు తెలియదండి. దేవునికి సాధ్యమే. అలాగే నువ్వు అడిగిన ప్రతి పనికి మాలింది చేసేయమంటే ఎలాగా? షరతులు వర్తిస్తాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై కదా. నువ్వు ఏది పడితే అది అడిగేసి దేవునికి సాధ్యమే, దేవునికి సాధ్యమే, దేవుడు ఇచ్చేస్తాడు. ఆశీర్వాదాల కోసమే బతుకుతుంది ఈరోజు క్రైస్తవ్యం. దేవుడు ఆశీర్వాదం ఇస్తానంటేనే వీళ్ళు చర్చికి వస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటేనే వీడు కోనకేస్తాడు. దేవుడిని కోరిస్తానంటేనే వీడు మానకుండా వస్తాడు. నేను ఎత్తిమే చేయట్టాలి, నీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయాలి. ఇదేనా దేవుడు సాధ్యం చేసేవి? కనుక వాక్యాలు అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎవడు చెప్పినా బైబిలే కదండి, ఎవరు చెప్పినా సత్యమే కదండి అనుకుంటే కనుక పొరపాటది. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. ఎవరు బోధన పడితే దాన్ని నమ్మకండి. ఈ వాక్యాలు ఎలాగ పడితే అలాగా అప్లై చేసుకోవద్దు. అది దేవుడు కోరుకున్నది కాదు. ఇలా అయితే ఎవడో రక్షణ పొందగలడు అని అడిగినప్పుడు చెప్తున్నారు ఆయన. మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని ఎందుకు చెప్తున్నాడు? ఆల్రెడీ నా మాటలు విని వాటిని నమ్మి వాటిని గైకొని నా కొరకు బ్రతుకుతూ నా కొరకు త్యాగాలు చేస్తూ నేను ఎవరో అని తెలుసుకుని నన్ను నమ్మితే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే నేను తీసుకుని వస్తానో, నేను వాళ్ళని రక్షించుకుంటానో అని చెప్తున్నాడు ఆయన. దేవునికి సమస్తం సాధ్యం అంటే నేను రక్షించగలను అని చెప్తున్నాడు. అంతే తప్ప వాడికి ఇష్టం లేకుండా రాకుండా
ఆడి ధనాన్ని బట్టి, ఆడి పేరుని బట్టి, ఆడి హోదాను బట్టి, ఆడికి నచ్చినట్టుగా ఆడు బతికేస్తూ ఉంటే నేను చేసేస్తాను అని చెప్పట్లేదు ఆయన. కనుక వాక్యాన్ని అపార్థం చేసేస్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళకి తెలుగే రాదుగా, తెలుగు కూడా సరిగా రాక ఇందులో ఉన్నటువంటి దేవుణ్ణి అపార్థం చేసుకుని 3 ముక్కలు చేశారు. మళ్ళీ వీళ్ళు బోధకులు, వీళ్ళు సేవకులు. రైట్. 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. ఇప్పుడు పేతురు వచ్చాడు లైన్లోకి. పేతురు లైన్లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితే. ఎందుకని? ఆల్రెడీ ముందు సందర్భంలో ధనవంతుడు ఉన్నాడుగా. ఆ యవనస్తుడు, ఆ ధనవంతుడితో ప్రభు చెప్పారు, ఆజ్ఞలు గైకోను అయ్యా అంటే ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను అన్నాడు. అయితే బాగానే ఉంది, కానీ నీకున్నటువంటి ఆస్తిని అంతా అమ్మి పేదవాళ్ళకి పంచిపెట్టేసి నన్ను వెంబడించి అన్నాడు. ఆడికి పెద్ద బాధ వచ్చేసింది, సలుపు వచ్చేసింది ఆడికి. వదిలేసిపోయాడు. ఇప్పుడు పేతురుకి డౌట్ వచ్చింది, అవును ఆడనేమో అన్నీ వదిలేసి మమ్మల్ని వెంబడించి అన్నాడు కదా, మరి మేమే వెంబడించేస్తున్నాం. ఆడేమి వెంబడించకుండా పోయాడు, మేమైతే వెంబడిస్తున్నాం కదా, మరి మాకేంటి లాభం, మాకేంటి ప్రయోజనం, నిన్ను వెంబడించడం వలన మాకేంటి ప్రయోజనం అడుగుతారుగా. చర్చికి వస్తే మాకేంటి, మీటింగ్కి వస్తే మాకేంటి. ఈరోజు సేవకులు కూడా ఎలా ఉన్నారంటే, ఫలానా తారీఖున డేట్ కావాలండి, మేము ఇలాగ మీటింగ్ పెట్టుకుంటున్నామంటే సరే వస్తా, నాకేంటి, నాకెంత అడిగే వాళ్ళు ఉన్నారుగా. మొన్న ఒకటి గంట ప్రసంగానికి 20,000 ఇస్తే వస్తా అన్నాడు. వీళ్ళు ఎరుబాగులు కాబట్టి 20,000 పోగు చేసి పట్టుకెళ్ళి ఇచ్చారు. ఏం చెప్పాడు? ఏదో చెప్తాడు, మొత్తానికి వచ్చాడుగా. ఆ గంటన్నర అలాగ అందరినీ షవరింగ్ చేస్తే తర్వాత వీడికి వచ్చి 20,000 పట్టుకుని వెళ్ళిపోతాడు కదా. అసలు విశ్వాసులు ఎలా ఉన్నారు, సేవకులు ఎలా ఉన్నారు చూడండి. ఎంత పనికిమాలినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లోనికి ఈరోజు క్రైస్తవం వెళ్ళిపోయిందో చూడండి. ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు, మాకేంటి లాభం, ఆ ధనవంతుడినేమో అంతా వదిలేసి రావయ్యా, నీకు పరలోకం ఇస్తానన్నావు కదా, ఆడేమో ఉన్నదంతా వదులుకోలేక నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, మేమేమో అన్నీ వదిలేసి నీ వెనకాలే తిరుగుతూ ఉన్నాం, మరి మాకేంటి లాభం అని అడుగుతున్నాడు. మరి మాకేంటి లాభం అంటే ఇప్పుడు ఆ లాభం గురించి చెప్తున్నాడు, ఒకసారి చూద్దాం. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఎట్లా, నేను ప్రపంచ పునర్జననమందు యేసు ప్రభు వారి యొక్క రాకడ, ఆ రెండవ రాకడలో ఎవరి జీతాలు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమం ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరినీ నిలవబెడతాడు ఆయన. ఆ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచ పునర్జననమందు అంటే పునఃస్థితి స్థాపన యందు అన్నాడు. అంటే మరలా ఆయన తనతో ఉండడానికి కొంతమందిని తీసుకుని వెళ్ళిపోతాడు, మిగిలిన వాళ్ళు నరకలు వేసేస్తాడు. అదే కదా దాన్ని అన్నాడు ప్రపంచ పునఃస్థితి స్థాపన అన్నాడు, దాన్నే పునర్జననము అన్నాడు. అదే తీర్పు దినం జరిగేది, అదే జరుగుతుంది. రైట్. ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు, మనుష్య కుమారుడు అంటే యేసు గురించి మాట్లాడుతూ తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని చెప్పాడు ఆయన. యేసుప్రభు వారు సింహాసన ఆసీనుగా కూర్చుంటాడట. అలా కూర్చున్నాడు. మీకు కూడా 12 సింహాసనాలు ఉంటాయి, మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చుని ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చాలన్నాడు. ఎందుకని? వీళ్ళెందుకు తీర్పు తీర్చాలి అంటే, యేసుప్రభు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచ నలుదిశలకు వెళ్ళి సువార్తను ప్రకటించాల్సినటువంటి భారాన్ని, బాధ్యతను ప్రభు వాళ్ళ భుజస్కంధాల మీద పెడతాడు. అదే ఉంటుంది మనకు ముందు కనిపిస్తుంది. వాళ్ళు అలాగా తమ భుజస్కంధాల మీద సంఘాన్ని, సువార్తను మోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అనేక మందికి వాళ్ళు యేసే క్రీస్తుని ప్రకటిస్తారు. అంటే యెహోవాయే యేసు, ఆయనే క్రీస్తు అని ప్రకటిస్తారు. అలా ప్రకటించినప్పుడు మొత్తానికి జనాలకైతే చెవులకు వినబడతాయి. ఆడు నమ్మాడా, నమ్మలేదా, యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేయలేదా, ఆడికి నచ్చిందా, నచ్చలేదా, అది సెకండరీ. మొత్తానికైతే జనాలు చెవునైతే పడుతుందిగా. ఈ ప్రపంచానికి సువార్త ప్రకటించాల్సింది ఆ 12 మందే కదా ప్రారంభంలో. ఆ తర్వాత ఇంకా అనేక మంది వస్తారుగా.
ఇజ్రాయేలీలకి సువార్త చెప్పాల్సిన బాధ్యత వీళ్ళదే కదా, ఈ 12 మందిదే కదా. అప్పుడు మీరు ఆల్రెడీ చేస్తారు, చేసిన తర్వాత చాలామంది వింటారు, నమ్ముతారు, నమ్మరు, మిమ్మల్ని కొడతారు, తిడతారు, మిమ్మల్ని మొత్తానికి గిరగదీసి పక్కన పెడతారు. ఇంత జరిగినప్పుడు ఆఖరిన మరి మీరు చెప్పినటువంటి సువార్తను నమ్మినటువంటి వాళ్ళకి పరలోక ప్రాప్తం ఉంటుంది. ఎవరైతే మీరు చెప్పినటువంటి సువార్త వినలేదో వాళ్ళకి మీరే తీర్పు తీరుస్తారు అని చెప్తూ ఉన్నాడే. తన మహిమగల సింహాసనం మీద మనుష్య కుమారుడు ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని చెప్పాడు. 29 నా నామము నిమిత్తము మాకేంటి ప్రయోజనం, అన్నీ వదిలేసుకుని వచ్చాం కదా అన్నాడుగా. అందుకనే చెప్తున్నాడు, పేతురు అడిగినటువంటి మాటకు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును అన్నాడు. ఇదిగో ఇక్కడ ఎవరెవరినైతే పోగొట్టుకున్నామో, ఏ ఆస్తులు పాస్తులు అయితే పోగొట్టుకున్నామో ఇవన్నీ కూడా 100 రెట్లు ఇస్తాడుగా. అందుకని పరలోకంలో బంగారం ఉంది అంటున్నారు వీళ్ళు. బంగారం ఉందా? ఈ భూమి మీద బంగారం పిచ్చే, పరలోకంలో కూడా బంగారం పిచ్చేనా? అంటే ఇక్కడ వేటినైతే కోల్పోయారో దానికి 100 రెట్లు అంటున్నాడు కదా. అందుకని వీళ్ళు కూడా ఏమన్నారంటే, పైకి వెళ్ళిన తర్వాత స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఆవిడ, ఈవిడ చాలామంది ఉంటారు. ఈ దేహం ఇలాగ మట్టిలోకి వెళ్ళిపోద్ది కదా, మరలా ఇంకో దేహం ఉంటుంది, అందులో కూడా మళ్ళీ సేమ్ ఇవే అవయవాలు ఉంటాయి. అక్కడ ఆడవాళ్ళు అలాగ నాట్యం ఆడుతూ ఉంటే మనం కూడా మళ్ళీ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం, కోరికలు తీర్చుకోవడం ఇవన్నీ ఉంటాయి అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఉంటాయని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిజానికి ఇవన్నీ ఉంటాయా మరి? నిజానికి ఇవన్నీ జరుగుతాయా మరి అంటే అవేమీ లేవు. ప్రభువారు చెప్పారు, అక్కడ పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళిళ్ళు చెయ్యరు, శరీర కోరికలు ఉండవు అని ఆల్రెడీ ఎప్పుడూ చెప్పేశారు ఆయన. ఆల్రెడీ ఎప్పుడూ చెప్పినా మళ్ళీ అంటే మనం చచ్చిపోయి సమాధి చేసిన తర్వాత మరలా తిరిగి లేస్తాం కదా, లేచిన తర్వాత బాడీ ఉంటుంది కదా, మరి బాడీ ఉన్నప్పుడు కోరికలు ఉంటాయి కదా, కోరికలు ఉంటే కోరికలు తీర్చుకోవాలి కదా, కోరికలు తీర్చుకోవాలంటే పైన ఆడలు ఉండాలి కదా అన్నారు వీళ్ళు. మహిమ దేహము, అమర్త్యమైన దేహము, అక్షయమైన దేహం అనే సంగతిని మర్చిపోయారా? కోరికలు తీర్చుకోవడమేనా భూమి మీద ఇదే భోగతం? తర్వాత మరలా పైకి వెళ్తే కూడా అదే భోగతమా? ఏం చెప్పాలి ఇంకా? అది కాదు. అందుకనే వీళ్ళు ఇంత పిచ్చ ఎదవలనే ఇక్కడ భార్యలు అనే పదాన్ని రాయించలేదు చూడండి. భార్యలు అనే పదాన్ని రాయించలేదు చూడండి. నా నామం నిమిత్తం అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లిదండ్రులను, పిల్లలను, భూములను పోగొట్టుకుంటే, ఇల్లు పోగొట్టుకుంటే, మీరు ఏదైతే పోగొట్టుకుంటారో 100 రెట్లు అన్నాడు ఆయన. పెట్టిన ప్రతివాడు, విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందుకుంటాడు అన్నాడు. ఈ భూమి మీద భార్యను వదిలేస్తే ఆ పైన 100 మంది భార్యలు వస్తారనుకున్నారు వీళ్ళు. ఇంకెప్పుడు భార్యలు పిచ్చే, ఇంకెప్పుడు సెక్స్ పిచ్చే. అందుకనే 100 రెట్లు అంటే ఫిజికల్ అని మీరు ఎందుకు అనుకుంటారో? ఆత్మలు కదా, పైనుండే లోకంలో ఉండేది ఆత్మలు కదా. పరలోకంలో దేవుడు ఆత్మ, దేవునితో ఉండేది అందరూ ఆత్మలే కదా. ఇంకక్కడ ఈ పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసారాలు, ఈ ఈ గొడవ ఎక్కడితో వదలరా? ఈ భూలోకంతో ఈ బంధాలు, ఈ అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు, గొడవలు, చావులు, ఈ భూమితో ఇంక దీన్ని ఎండింగ్ చేయరా? మళ్ళీ పైకి వెళ్ళాక కూడా సంసారాలు, తపేలాలు మోసుకుని వెళ్ళిపోవడమే. వాక్యం అపార్థం చేస్తున్నారండి. అందుకని ఇక్కడ భార్య అనే పదం రాయలేదు చూడండి. భార్య ఉంటేనే కదా పైన భోగతాలకి. అందుకని భార్య అనే పదాన్ని రాయించలేదు ఆయన. ఈ భూమి మీద ఏవైతే మీరు పోగొట్టుకుంటారో 100 రెట్లు మీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇదిగాక నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. నిత్య జీవమును స్వతంత్రించుకొనును అన్నాడు పేతురు. నువ్వు నా కోసం నిలబడ్డావు కదా, నా వెనక తిరుగుతున్నావు కదా, నీకేంటి లాభం అంటే నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము ఉండే జీవము, నిత్య జీవం.
ఇంకెప్పటికీ మరణం లేనిది. ఏంటది? ఒక ప్లేస్ అనుకుంటున్నారా? ఒక లోకం అనుకుంటున్నారా? ఒక స్థలం అనుకుంటున్నారా? నో నో. మరేంటది? నేనే జీవమును పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభు చెప్పాడే. నిత్య జీవాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారంటే నన్ను స్వతంత్రించుకుంటారు మీరని చెప్తున్నాడు ఆత్మలుగా. తర్వాత నేనే మార్గము సత్యము జీవము, నేనే జీవాన్ని అని చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు అంటున్నాడు. ఈ భూమి మీద ఏమో ఫిజికల్, చనిపోయిన తర్వాత ఏమో స్పిరిచువల్. అందుకని వాక్యాన్ని మనం ఆత్మీయంగా ఆలోచించాలి. అంటే మరి ఇక్కడ నా నామం నిమిత్తం అన్నదమ్ములను, తర్వాత అక్క చెల్లిండ్రను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్ళనైనను పోగొట్టుకుంటే అన్నాడుగా. ఇవన్నీ కూడా స్పిరిచువల్గా దొరుకుతాయి మీకని చెప్తున్నాడు. ఆత్మీయంగా ఇల్లు అంటే ఏంటి? ఈ ఇల్లా అంటే ఇవన్నీ స్పిరిచువల్గా పొందుకుంటారు, మీరు స్వతంత్రించుకుంటారు. దేన్ని పొందుకుంటారు తెలుసా? నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేన్ని పొందుకుంటారు తెలుసా? నన్ను పొందుకుంటారు మీరు అన్నాడు ఆయన. నన్ను పొందుకుంటారు. కీర్తనల గ్రంథాలు ఉంటుంది కదా, తరతరముల నుండి నివాస స్థలము నీవే, నొరలారా తిరిగి రండని నువ్వు పిలుస్తూ ఉన్నావు. మరలా నీలోనికి వచ్చేస్తావు, నిన్నే పొందుకుంటావు. అదే నిత్య జీవం అంటే. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనును. 30వ వచనంలో మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని చెప్పాడు. ఏంటి కడపటి వారు మొదటి వారు అయిపోవడం ఏంటి? మొదటి వారు కడపటి వారు అయిపోవడం ఏంటి? సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సందర్భాలు మాట్లాడేసరికి యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు, ఇన్క్లూడింగ్ యోధా ఇస్కరియోతు. అంటే ఇలాగ మొత్తానికి ఆయన దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో అందరూ కూడా ఆయనతో ఉండాలని, ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలని, ఆయనతో మమైకమై ఉండాలని అందరికీ ఆశ. అయితే ఇక్కడ మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అనేటటువంటి సందర్భం వ్రాయబడింది. మరి 12 మందిలో 12 మంది నిజం చెప్పాలంటే పరలోకానికి అర్హులు వాళ్ళు. కానీ ఏమైంది? ఈ పరలోకానికి అర్హులుగా ఉన్నటువంటి వేళలో కడపటి వారైపోయే ప్రమాదం ఉంది. కడపటి వచ్చినటువంటి వారేమో మొదటి వారు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అంటే దేవుడి దగ్గరికి ఎంత ముందుగా వచ్చామన్నది కాదు, ఆయనలో ఎలా నిలబడ్డామనేది ప్రాముఖ్యం. చాలామంది అంటారులేండి పెద్ద పెద్ద సంఘాల్లో, ఏం నాతో మాట్లాడుతున్నారండి మీరు, నేను ఎవరినో తెలుసా ఈ చర్చిలోని, నేను ఎంత సీనియర్నో తెలుసా? పాస్టర్లో కూడా సీనియర్ పాస్టర్, జూనియర్ పాస్టర్, సీనియర్ సంఘ కాపరి, జూనియర్ సంఘ కాపరి, సీనియర్ పెద్ద, జూనియర్ పెద్ద, సీనియర్ విశ్వాసి, జూనియర్ విశ్వాసి, ఇలా ఉంది. ఈ సీనియర్ల కోసం ఏం చెప్తున్నాడు ఆయన? మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు. నేను అప్పుడు వచ్చాను, ఇప్పుడు వచ్చాను, ఎంతకాలంగా వచ్చాను, అన్నేళ్ళుగా వచ్చాను అని ఎవరైతే బిల్డప్ కొట్టేటటువంటి బిల్డప్ బాబాయిలు ఉన్నారో వాళ్ళు అనేకులు కడపటి వారు అయిపోతారట. ఆఖరిని వచ్చిన వాళ్ళు ఉంటారే, ఆఖరిన అప్పటి వరకు దేవుడు అంటే తెలియక లోకంలో తిరిగేసి రకరకాలుగా జీవించేసిన వాళ్ళు ఆఖరిని వచ్చిన వాళ్ళు ఉంటారే, వాళ్ళేమో మొదటి స్థానానికి వెళ్ళిపోతారట. ఇప్పుడు ఆలోచించుకోండి మీరు, దేవునిలో మీ స్థానం ఎక్కడుంది? మొదటే ఉందా, కడపటి ఉందా? అంటే దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చామన్నది కాదు ఇంపార్టెంట్, ఆయనతో ఎలా ఉంది నీ అనుబంధం, ఆయనలో ఎలా ఉన్నావు నీవు, ఆయనతో అంటుకట్టబడ్డావా, ఆయనకు వేరుగా ఉంటున్నావా? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు ఆయన. ఇవన్నీ కూడా మనం కూలంకషంగా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు సత్యము అనేది మనకు బోధపడుతుంది. కనుక ధనవంతుడికి పరలోకంలో ప్లేస్ లేదు. మిగిలిన వాళ్ళకైతే అవకాశం ఉంది. ఎవరైనా ఎప్పుడైనా సరే ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటేనే వాళ్ళ ఫలాన్ని పొందుకుంటారు. ఇప్పుడు ఈ శిష్యుల్లో అందరికీ పరలోకం వచ్చేస్తుందా? అందరికీ పరలోకం వస్తుందా? ఎవరు చెప్పారు అందరికీ పరలోకం వస్తుందని?
ఏ వాక్యం ద్వారా పరలోకం వస్తుందని మనం నిర్ధారించుకోవచ్చు? ఏ వాక్యం ద్వారా? ఆ? అందులో కూడా కడపట్టి వారైపోయే ప్రమాదం ఉంది. యోధ ఇస్కరియోతు పోగొట్టేసుకున్నాడు. ఆఖరణ ఆయన చనిపోయేటప్పుడు సిలువ మీద ఉన్నటువంటి దొంగోడు దక్కించుకున్నాడు. ఆడికి ఏం తెలుసండి? ఆడికి ఏం వచ్చు అసలు? దేవుడి గురించి ఏం తెలుసు ఆడికి? కానీ పరలోకాన్ని దక్కించుకున్నాడు. కానీ యోధ ఇస్కరియోతుకి అన్నీ తెలిసే, కానీ పరలోకాన్ని పోగొట్టేసుకున్నాడు. కనుక మనం యోధ ఇస్కరియోతు జాబితాలో ఉన్నామా, దొంగోడు జాబితాలో ఉన్నామా ఆలోచించుకోండి. ఇంకా అతను దొంగోడు అనడానికి వీల్లేదు. అతను లేడు, తర్వాత దొంగతనం చేయలేదు, అతను భూమి మీద బ్రతికేలేడు, పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడు అతను. కనుక విత్తబడినటువంటి వాక్యాన్ని మర్చిపోకుండా మీరు వినినటువంటి ఈ సత్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ఫ్రీయే కదా షేర్ చేయటం. ఒక లైక్ చేయండి. మీరు ఏదైతే ఈ వాక్య సందేశం ద్వారా ఏవైతే నేర్చుకున్నారో ఒక కామెంట్ పెట్టండి. మీ సొమ్మేం పోదుగా. ఎందుకంటే మీరు అలా చేసినప్పుడు అనేక మందికి ఈ సత్యం అనేది చేరువవుతుంది. కనుక ఈ ప్రభు పనిలో మీరు పాలుభాగస్తులు కావాలని కోరుతూ, వచ్చే వారం 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం ప్రారంభం నుండి మరెన్నో లోతైన విషయాలు నేర్చుకుందాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా కాపుదల మనందరికీ ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.